ఆకాశవాణి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివాయ నమః ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ కె పూర్ణచంద్ర రవికుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. వినండి, శివాయ నమః ప్రత్యేక కార్యక్రమం. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరమశివుడు మంగళకరుడు. మంగళం అంటే శ్రేయస్సు, ప్రేయస్సు కలిగించేది, శాశ్వతానందమిచ్చేది శ్రేయస్సు, మనసుకు ఇష్టమైన దాన్ని ప్రసాదించేది ప్రేయస్సు. ఈ రెండింటినీ మనిషికి ప్రసాదించేవాడు శివుడు. భవతరణానికి నావా, ఓ మహదేవ నీ పదసేవ భవతరణానికి నావా, ఓ మహదేవ. పన్నగహార పార్వతీ రమణ నిన్ను స్మరింతును నిటల నయన. పన్నగహార పార్వతీ రమణ నిన్ను స్మరింతును నిటల నయన. ఎన్నగనౌనా ఎవ్వరికైనా భవతరణానికి నావా, ఓ మహదేవ. ముక్కోటి దేవతల్లో శివుడు సనాతనుడు, భోలాశంకరుడు. పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు, భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు. సమస్త చరాచర జగతికి ఆయనే విశ్వనాథుడు. శివలింగ ఆవిర్భావ మాసం మాఘమాసం. 12 మాసాల్లో తపస్సుకు, ధ్యానానికి అనువైనది. మాఘమాసం చల్లదనానికి నెలవు. శివుడికి చల్లదనం అంటే ఎంతో ఇష్టం. హిమాలయమే ఆయన నివాసం. చల్లని వెన్నెలను కురిపించే చందమామ ఆయన తలపైనే విరాజిల్లుతూ ఉంటాడు. జటాజూటంలోని గంగమ్మ శివుణ్ణి నిరంతరం అభిషేకిస్తూ ఉంటుంది. నొసటిపై ఉన్న అగ్నినేత్రం, కంఠంలో ఉన్న కాలకుట విషం, ఈ రెండింటి వేడికి తప్పించే శివుడికి ఇంతటి చల్లదనం అవసరమే. ఆయన చూపు చల్లనిదే. భక్తితో కొలిస్తే చాలు అడిగిన వరాలన్నింటినీ ప్రసాదించగల దయామూర్తి ఆ పరమశివుడు. చంద్రచూడ మదనాంతక శూలపాణే, స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో, హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే, భూతాధిప ప్రమథనాథ గిరీశ జాపా, నమో భూతనాథ, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాథ, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూత
వేదసారా సదా నిర్వికారా భవ వేదసారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధు వీరే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ. పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. శివలింగం త్రిలోకాల్లో ఆవిర్భవించిన మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రిగా అవతరించింది. అందుకే ప్రతి సంవత్సరం ఇదే రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాము. అలానే శివపార్వతులకు వివాహమైన రాత్రి శివరాత్రి. మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావించి శివార్చనలు అభిషేకాలు చేస్తారు. ఈరోజు శివపార్వతులకు కళ్యాణం కూడా జరిపిస్తారు. శివుడి 64 స్వరూపాల్లో లింగోద్భవ మూర్తి ముఖ్యమైంది. శివరాత్రి మొత్తం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రజపంతో మనలో నిక్షిప్తమైన అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. ఓంకారనాద ప్రణవాంకిత జీవనాయ సాకార రూప నిఖిలాంతర చిన్మయాయ కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయ హరాయ శుభకరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. నమో నమో తాండవ కేళి లోలా నమో నమో ఆశ్రిత జనపాల దయా కిరణముల ప్రసరించే మీ చూపుల సుమధుర భావనలు ఈ జగతికి చల్లని దీవెనలు. నమో నమో అలనాడు అమృతమును ఆశించి పాలకడలి మధించగా అలనాడు అమృతమును ఆశించి పాలకడలి మధించగా హాలా
జగదీశ పరమేశ నమో నమో తాండవ కేళిలోలా. పృథివీ రథముగా రవిచంద్రులే చక్రాలుగా నాలుగు వేదములే హయములుగా బ్రహ్మదేవుడే సారథిగా మేరు పర్వతమే విల్లుగా శ్రీహరి అస్త్రము కాగా ప్రళయకాల పర్జన్య గర్జనక భీషణ శంఖము పూరించి పాశుపతమ్మును సంధించి త్రిపురాసురులను వధించి లోకాలను గాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా లోకాలను గాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా నమో నమో తాండవ కేళిలోలా నమో నమో ఆశ్రిత జనపాలా నమో నమో తాండవ కేళిలోలా. తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ విష్ణువుల మధ్య వాగ్వాదం జరిగినప్పుడు పరమేశ్వరుడు తేజోలింగంగా ఉద్భవించి వారికి జ్ఞానోపదేశం చేసింది ఈరోజే. దేవతల్లో శివుడు ఎంత గొప్పవాడో వేదాల్లో శతరుద్రీయం అంత గొప్పది. నమక చమకాలు గల ఈ రుద్రంతో శివునికి అభిషేకం చేస్తే గ్రహాల బాధలు తొలగిపోతాయి అనేది ప్రతీతి. అందుకే శివుణ్ణి ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చేయటం కుదరని వారు ఈ మహాశివరాత్రి రోజు భక్తిగా అభిషేకిస్తే అంత పుణ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో. ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ. ఓం నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో. ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ. గంగా గౌరీ హృదయ విహారీ. గంగా గౌరీ హృదయ విహారీ. లీలా కల్పిత సంసారీ. లీలా కల్పిత సంసారీ. గంగా గౌరీ హృదయ విహారీ. లీలా కల్పిత సంసారీ. బలిరే భాపుర సింహచారి. బలిరే భాపుర సింహచారి. భావజ మద సంహారి. భావజ మద సంహారి. ఓం నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో. ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ. ఫణిభూష భిక్షుక వేష. ఫణిభూష భిక్షుక వేష. ఈశా త్రిభువన సంతోష. ఈశా త్రిభువన సంతోష. అఖిల చరాచర అమృతకారి. అఖిల చరాచర అమృతకారి. హాలాహలగళధారి. హాలాహలగళధారి. ఓం నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో. ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ. మహాదేవ
దేవ మహేశ జయ జయ గౌరీశ హే దేవాది దేవ మహేశ జయ జయ గౌరీశ జయ జయ శ్రీ గౌరీశ ఓం నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శివుడు అభిషేక ప్రియుడు. నిర్మలమైన నీటితో అభిషేకం అంటే శివుడికి చాలా ఇష్టం. శివుడికి అభిషేక ప్రక్రియలో క్షీరాభిషేకమని, గంధాభిషేకమని, తేనెతో అభిషేకమని ఇలా చాలా అభిషేకాలతో ఆయన్ని పూజిస్తారు. కానీ అన్నిటికంటే జలాభిషేకం అంటే శివునికి ప్రీతికరం. అందులోనూ గంగాజలాభిషేకం అంటే మహా ఇష్టం. ఎందుకంటే విష్ణువు పాదజలమైన గంగాజలం అంటే శివునికి ఆనందకరం. అందుకే శివుడు గంగను తన శిరస్సున ధరించి గౌరవించాడు. శివుడు ఇష్టపడే మరో అభిషేకం చితాభస్మాభిషేకం. ఈ అభిషేకం ఉజ్జయినిలో మహాకాళేశ్వరునికి ప్రతినిత్యం ప్రాతకాలంలో తొలి అభిషేకంగా జరిపిస్తారు. नमः शिवाय। ॐ शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं वन्दे शिकाराय नमो नमः। ॐ महामङ्गलाय महाभिषेकाय महाशान्ताय महावीरेन्द्राय महायोगेन्द्राय महागुहाङ्गाय महागुरुविचक्षणाय महामूलप्रदाय महाबलाय महामेधाय महानटशेखराय महाप्रेताय महायज्ञाय महाधर्माय महासाराय महापापनाशाय ॐ महारोगनाशनाय नमः। ॐ महाकर्णायाय महाजटायाय महाकेदारीश्वराय महामण्डलाय महामातङ्गत्वराय महाकालविक्रमाय महामङ्गलदायकाय महास्कन्दाय महामोक्षफलाय महामोक्षरूपाय महायोगमायाय महायुक्तभावाय महायोगसेव्याय महायोगरताय महायोगक्षेमाय ॐ महामोक्षदायकाय नमः। ॐ महाव्याघ्रचर्माम्बराय महावज्रभूषिताय महावाञ्छितार्थप्रदायनाय महावज्रशरीराय महाविप्ररूपाय ओम दिव्याय नमः ओम दिव्यलिंगाय नमः ओम भवाय नमः ओम भवलिंगाय नमः ओम शर्वाय नमः ओम शर्वलिंगाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिंगाय नमः ओम ज्वलाय नमः ओम ज्वललिंगाय नमः ओम आत्माय नमः ओम आत्मलिंगाय नमः ओम शिवाय नमः ओम शिवलिंगाय नमः एतत् अष्टोत्तर नाम पूजां समर्पयामि। పరమశివుడు అందరివాడు. బ్రహ్మ విష్ణు దేవతలే కాదు, రావణుడు, భస్మాసురుడు, బాణాసురుడు వంటి దానవులు, వాలి వంటి వానరుడు, సమస్త ఋషులు, ఆదిశంకరాచార్యులు వంటి ఆధ్యాత్మిక గురువులు, కన్నప్ప వంటి వారు శివుణ్ణి ఆరాధించిన వారే. కాళహస్తి మహత్యం కథనం ప్రకారం సాలెపురుగు, సర్పం, ఏనుగు కూడా శివుని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవదానవ మానవులకే కాదు, చరాచర సృష్టిలోని సమస్త జీవులకు శివుడే దైవం అని పురాణాలు చెబుతున్నాయి.
శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేన నీ సేవకు శైవ క్షేత్రాల్లో ప్రధానమైనవి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఈ 12 క్షేత్రాలను అత్యంత పవిత్ర క్షేత్రాలుగా పరిగణిస్తారు. అలానే ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాలు శైవ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అవి అమరావతిలోని అమరలింగేశ్వరుని ఆలయం, ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం, భీమవరంలోని సోమేశ్వరాలయం, పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వరాలయం, సామర్లకోటలోని కుమార భీమేశ్వరాలయం. ఇవి అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం, భీమరామం క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక పంచభూత క్షేత్రాల్లోని శ్రీకాళహస్తి వాయుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర
లింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా మహాశివరాత్రి నాడు పగలు రాత్రి ఉపవాసం ఉండి నిగ్రహంతో శక్తివంచన లేకుండా అర్చించిన వారిని సంవత్సరమంతా అర్చించిన ఫలం ఒక్క శివరాత్రి నాడే లభిస్తుందని శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు. క్షీరసాగర మథన సమయంలో జనించిన హలాహలాన్ని భక్షించిన శివుడు మైకంలో నిద్రలోనికి జారుకోకుండా సకల దేవ రాక్షస గణాలు శివుడికి నిద్ర రాకుండా ఉండాలని తెల్లవార్లు శివ సంకీర్తన చేస్తూ జాగరణ చేశారు. ఆ జాగరణే శివరాత్రి నాడు భక్తులకు ఆచారమైంది. జాగరణ అంటే నిద్రపోకుండా శివుణ్ణి భక్తిగా అర్చించటం, ఉపవాసం అంటే ఆయనకు దగ్గరగా ఉండటం. ముఖ్యంగా మనసును కేంద్రీకరిస్తే అదే శివమానస పూజ. ఆయన ఏ సంపద కోరడు, ఆడంబరాల్ని ఇష్టపడడు. భక్తితో నీరు, బిల్వదళం, పండు ఏదిచ్చినా పరమానంద భరితుడవుతాడు. ఓం నమః శివాయ. 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 హర 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 శంభో శంభో. హర 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 శంభో శంభో. హిమగిరి శృంగ విహారీ ఉమానాథ శివ గంగాధారీ చంద్రచూడ చర్మాంబరధారీ ఈశ గిరీశ పురారీ శంభో
అక్షయలింగా మహాలింగ స్మర గర్వ విభంగా భక్త శుభంకర కరుణాపాంగా వృషభతురంగ శుభాంగా శంభో హర 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 శంభో 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 శంభో. శివతత్వం సర్వమానవ కోటికి సదా అనుసరణీయం. అభిషేక ప్రియుడైన శివుడు ఆదిదేవుడు, కోరిన వరాలిచ్చే భోలాశంకరుడు. ఆద్యంతరహితుడిని ఎన్నిసార్లు స్తుతించినా తనివి తీరదంటూ పక్షానికి, మాసానికి, సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుడిని అభిషేకిస్తారు. వాటన్నింటిలో విశిష్టమైంది మహాశివరాత్రి. శివలీలలో వినరాదా ఆ శివజ్యోతిని కనరాదా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సుధనే కోరి దేవాసురులే కడలిని మధించు వేళ ఆలాహలమే ప్రసరించగా ఆలాహలమే ప్రసరించగా అభయము సంగే గరళము వింగి లోకాలగాచిన లోకేశ లోకాలగాచిన లోకేశ అంతా శివమయమే కాదా శ్రీ శివలీలలో వినరాదా ఆ శివజ్యోతిని కనరాదా. పృథివీరథముగా విధి సారథిగా వేదాలే హయములుగా రవిచంద్రులే రథచక్రాలుగా రవిచంద్రులే రథచక్రాలుగా త్రిపురాసురులనే నాశము చేసి జగముల బ్రోచిన జగదీశ జగముల బ్రోచిన జగదీశ దక్షుని యాగము ధ్వంసము చేసిన దైవత శేఖరా పాశుపతాస్త్రము పాచుల పొసగిన భక్తవ శంకరా తాండవ కేళి కళా దురంధర గౌరీ మనోహరా శివరాత్రిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాలను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు శివనామస్మరణతో నీలకంఠేశ్వరుని దర్శించుకుంటారు. ఈరోజు శివనామస్మరణతో పుడమి పులకరిస్తుంది. ఈ పవిత్ర పర్వదినాన ఆ భోలాశంకరుడు సకల సంపదలను, ఆరోగ్యాన్ని, సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించాలని శ్రోతలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
వచ్చేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా ఇంతవరకు మీరు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివాయ నమః ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ కె పూర్ణచంద్ర రవికుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.